for BRS party for development only. Okay, right. దిలీప్ గారు బ్రేక్ కి ముందు మీరు ఒక విషయం చెప్పారు, ఏదో ప్రాక్టికల్ గా ఉద్యోగాల విషయంలో నేను చూశాను అని చెప్పేసి. ఏంటి ఏదో మాట్లాడారు? నేను కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచన చేయమని చెప్పి మిత్రులకు చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గంజాయి అనే ఒక మత్తు మందుకు అలవాటు పడ్డది యువత, దాన్ని మాన్పించాల్సిన అవసరం ఉన్నది కదా అండి. నేను స్వతహాగా నాగర్ కర్నూలు ఎస్పీ దగ్గరికి పోయి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసిన, సార్ యువతకు గంజాయికి అలవాటు పడతా ఉన్నారు, విచ్చలవిడిగా గంజాయి అందుబాటులో ఉంది, మీరు చర్యలు తీసుకోవాలి, మళ్ళీ రాకుండా ఉండడం కోసం కనీసం పట్టణ ప్రాంతాల్లో మీరు ఉండే హెడ్ క్వార్టర్ లోపల కూడా చర్యలు తీసుకోకపోతే ఎట్లా అంటే వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా శ్రీదేవి గారు? నేను ప్రతి రివ్యూ మీటింగ్ లో ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ లో నేను చెప్తా ఉన్నా ఎస్ఐలకి, సిఐలకి, డిఎస్పీలకి, వారు ఏమంటా ఉన్నారని అంటే ఎస్ఐలు సిఐలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, కేసులకు కూడా వాళ్ళ వెనక ఎవడొచ్చి జామీన్ ఇప్పించే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు లేని దగ్గర మా వాళ్ళు వర్క్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఇంత నిస్సిగ్గుగా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నా మేడం. నేను ఏమంటున్నానంటే వీళ్ళు అవి చేసినాం ఇవి చేసినాం అంటున్నారు కానీ మీరు చేయాల్సినవి చేస్తలేరు కదా. కనీసము మీరు బెల్ట్ షాప్లను నియంత్రిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కదా అండి. బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్తారు కదా ఎన్నికల మేనిఫెస్టో. మరి దాన్ని ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు? మీరు బెల్ట్ షాప్ల మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారండి? మందు కళ్ళు అమ్ముతా ఉన్నారు గ్రామాల లోపల, యువత నిర్వీర్యం అయిపోతా ఉంది, మళ్ళీ దాని ద్వారా ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. మళ్ళీ ఒకవైపు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్తా ఉన్నారు. కాంట్రడిక్షనా కాదా? మీరే ఆరోగ్యం చెడగొడతారు ఒకవైపు, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్తారు. కనుక దీన్ని రూపుమాపాల్సిన అవసరము, ఇది సామాజిక బాధ్యత కూడా, ప్రభుత్వాల బాధ్యత కాదు, అందరి బాధ్యత ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాము, అందరం కలిసి దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. రెండో అంశం రాజకీయాలకు వస్తే, ఈ రెండు రాజకీయ పక్షాలను చూసినరండి, అవకాశం ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. కానీ ప్రజల ఆశలు నెరవేర్చడంలో ఈ రెండు పార్టీలు కూడా, ఒకటేమో అవినీతి పార్టీ అని పక్కన పెట్టిర్రు, ఇప్పుడు మహా అవినీతి పార్టీ వచ్చి నెత్తిన కూర్చున్నది. కనుక ఈ పార్టీలను పక్కన పెట్టాలి, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తీసుకురావాలని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నిధుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, నిజాయితీ చిత్తశుద్ధి విషయంలో కానీ, ప్రజల సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపిస్తున్నారండి. 3ఓసారి గెలిపించారు, ఒక్కసారి 2 సార్లు కాదు. ఆషామాషి విజయం కాదు కదా దేశంలో 3ఓసారి గెలవడం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు. మేము చేస్తేనే కదండి, ప్రజల కోసం ఏమైనా పని చేస్తేనే కదా మమ్మల్ని హక్కున చేర్చుకునేది, ఆశీర్వదించేది. ఆషామాషిగా ఆశీర్వదిస్తారా? వీళ్ళ అహంకారము, ధైర్యం అంతా ఏందండి? వీళ్ళ అవినీతి సొమ్మును తీసుకొని సంవత్సరాల కాలం గడవలేదు. విషయం చెప్తా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నాము. దిలీప్ గారు, ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి లింగం యాదవ్ గారు కూడా ఆన్సర్ చేస్తారు నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి నిధుల విషయానికి వస్తాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నాయకత్వాన్ని కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసిందని అంటున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసిందా? ఆ కమిటీ ద్వారానే వెళ్తారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయంటారు. ఏంటి కమిటీ అప్డేట్స్ ఏంటి? అసలు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేర్ తీసుకుంటోంది, ఎస్పెషల్లీ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ అంతే కాన్సన్ట్రేట్ చేసి ఎన్నికలని ఎదుర్కొంటుంది. చిన్న ఎన్నిక కదా అని చెప్పి మేము తక్కువ చేసేది లేదు, పెద్ద ఎన్నిక కదా అని చెప్పి ఎక్కువ ఎఫర్ట్స్. ఆ ఎన్నికైనా ఈ ఎన్నికైనా మాకు ఎన్నికనే. ఎన్నికల్లో గెలవడం కోసం మా వ్యూహాలు, మా క్యాడర్ ని సమాయత్తం చేయడం కోసము కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా వస్తా ఉన్నారు. ఆ కమిటీ చేసిండ్రు. ఆ కమిటీ ద్వారా రేపే జరగబోతుంది సమావేశము. దాంట్లో మేము ఖచ్చితమైన ఒక ఎజెండా, రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాము. ఆ రూట్ మ్యాప్ ద్వారానే మా ఎన్నికల సమాయత్తం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. క్షేత్రస్థాయిలో మా శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయి. రేపు నామినేషన్ రేపటి నుంచి ప్రారంభం అయిపోతూ ఉంది. ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటు ఈ రెండు పార్టీలకి ఓట్లు వేయడం కోసం సిద్ధంగా లేరండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అని అంటే ఈ పార్టీ చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు మళ్ళీ మాకేస్తారని. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల 0 స్థానాలకు పరిమితం చేసిన బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ కూడా చేయలేని చతికిలబడ్డ పార్టీ ఈ రోజు మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి తగుదనమ్మా అని ముందుకు వస్తా ఉన్నారు. ఎట్లా గెలుస్తారండి? మీరు చేసిన అవినీతి అక్రమాల కోసమే కదా పక్కన పెట్టింది ప్రజలు. మళ్ళా 2 సంవత్సరాలు మళ్ళీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారని అంటారా? ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం అంటే, ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ మీద చర్యలు లేవు, ఈ ప్రభుత్వంలో చర్యలు లేవు. ఇంకొకటి పదే చెప్తున్నాడు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే 30% సీట్లు రాలేదని చెప్పి లింగం యాదవ్ గారు ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నారు. నాకు సిగ్గుగా ఉంది దీని మీద స్పందించాలంటే.
టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన ఎన్నికలు చాలా ఉన్నాయి, కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగినరు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగినరు. అటువంటి ఈ రెండు పార్టీలు బీజేపీ మీద అబాండాలు మోపితే ఏ విధంగా స్పందించాలో నాకైతే అర్థం కావట్లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటైనమా? మీరు అయిన చరిత్ర ఉంది, మీరు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రజలు అందుకే నా భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కనుక మీరు ఎన్ని ఈ శశపిషన్ లేకుండా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. శ్రీదేవి గారు ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లింగం యాదవ్ గారు ఎన్ని చెప్పినా, దత్తాత్రేయ గారు ఎన్ని చెప్పినా, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా మున్సిపాలిటీలకు తీసుకొని వస్తాం. అభివృద్ధి అంటే ఏందో తెలంగాణ ప్రజలకు రుచి చూపిస్తాం. తద్వారా రాబోయే శాసనసభ ఎన్నికల లోపల రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుందని చెప్పి అయితే దిలీప్ గారు, కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధుల విషయంలో కొంత గందరగోళం నెలకొంది అని అంటున్నారు. కేంద్రానికి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా సహకరించట్లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏమి గందరగోళం లేదు. మీరు ఇప్పుడు గడిచిన దిగిపోయిన సర్పంచులను అడగండి. 14వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు వచ్చినాయి. మొన్న గడిచిన 18 నెలల నుంచి ఏవైతే బకాయిలు ఉన్నాయో 3,500 కోట్ల రూపాయలు, 2,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఇంకా 1000 కోట్లు రావడం కోసం సిద్ధంగా ఉన్నాయి. కనుక ప్రజలకు ఏమీ గందరగోళం లేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. సర్పంచులు వచ్చి సెక్రటరియట్ లో ధర్నాలు చేసిన సందర్భం చూసినామండి. పాత బిల్లులు రాక మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? గడిచిన ప్రభుత్వంలో పనులు చేసినారు, మేము బిల్లులు ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే కమిషన్లు రావని చెప్పి. కమిషన్లు వచ్చే దానిల మీద ఉండే దృష్టి వీళ్ళకి పాత బిల్లులు బకాయిలు, పెండింగ్ బకాయిల్ని విడుదల చేయడంలో దృష్టి లేదు. కనుకనే ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆలోచన చేయాలని చెప్తున్నాను. మీకు బాధ్యత ఉంది, బాధ్యత నుంచి తప్పించుకోకండి. గడిచిన ప్రభుత్వంలో బకాయిలు మేము ఇయ్యమని అంటే ప్రభుత్వంలోకి వచ్చారు మీరు, అవన్నీ ఎత్తుకోవాల్సిందే, దించుకోవాల్సిందే. కనుక మీరు తప్పించుకోవడం కోసం చూస్తే ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు వదిలిపెట్టడానికి అని చెప్తున్నా. ఓకే యాదవ్ గారు, నిధుల విషయంలో ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి